నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హాలియాలో నోముల నర్సయ్య పార్థివ దేహం. కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు. కేపీహెచ్బీలో మంత్రి పువ్వాడను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, పరిస్థితి ఉద్రిక్తం. వెబ్కామ్ ఏర్పాటు చేయలేదని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అభ్యంతరం. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని నిరసన. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో గుర్తులు తారుమారు, పోలింగ్ నిలిపివేత. 3వ తేదీన రీపోలింగ్. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం. కృష్ణా జిల్లాలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నోముల నరసింహయ్య పార్థివ దేహాన్ని హాలియాలో ఉన్న తన వసతి గృహంలో సందర్శనార్థం ఉంచారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్, కుందూరు రాఘవీరారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు మృతదేహాన్ని సందర్శించారు. నోముల కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వసతి గృహమా అన్న నివాసమా? ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును కేపీహెచ్బీ కాలనీ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బూత్ పరీక్షల్లో భాగంగా ఓ బూత్ దగ్గరకు వస్తుండగా డబ్బులు ఉన్నాయనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని గందరగోళం సృష్టించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలను ఒకరినొకరు తోసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. వీరికి మద్దతుగా ఇరు పార్టీల నాయకులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో వెబ్కామ్ ఏర్పాటు చేయలేదని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి లచ్చిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పోలీస్ స్టేషన్లో రిగ్గింగ్ కు పాల్పడే అవకాశం ఉందని వెంటనే వెబ్కామ్ ఏర్పాటు చేయాలని ఆందోళనకు దిగారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని 20 నిమిషాల్లో కెమెరా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారని, కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కెమెరాలు పెట్టగానే మరుక్షణం పెట్టుకొని వెళ్ళిపోతాం మేము అంతే. 2 నిమిషాలు చెప్పాలి సార్ అలా భయానికి
ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో అభ్యర్థుల కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్ను రద్దు చేశారు. అక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆ డివిజన్లో ఉన్న 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. గుర్తుల మార్పుపై అక్కడ అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా నిషేధించినట్లు ఎస్ఈసీ పార్థసారథి చెప్పారు. రీపోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. రెస్పాండ్ అవ్వాలి అసలు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ అవగాహన ర్యాలీని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ ప్రారంభించారు. హెచ్ఐవి సోకిన వారికి సంఘీభావం తెలుపుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాలతో సమాజాన్ని చైతన్యపరుద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో ఒక పెద్ద అవగాహన ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ బాధితుల పట్ల మనం అందరం సంఘీభావం తెలుపుదాం అని చెప్పేసి నినాదంతో మరి ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. మనకు 1980వ శకంలో మనకు ఈ ఎయిడ్స్ మనకు ప్రపంచాన్ని ఒక ఊపేసింది. మనకు ఒక అందరినీ దాని పట్ల మరి అందరి దృష్టిని మళ్లించేలా చేసింది. 80s 90s అలాగే 2000లో మరి మన దేశంలో కూడా కేసులు ఎక్కువ అయ్యాయి. మన జిల్లాలో కూడా 2002కి చాలా మటుకు కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ని నియంత్రణ చేయడంలో వైద్య రంగ నిపుణులు, ఇటు డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి దానికి మందులు కనుక్కోవడంతో ఇప్పుడు పూర్తిగా మనకు ఎయిడ్స్ అనేది అది నియంత్రణలో ఉంది. ఎయిడ్స్ సోకిన వారు కూడా వారు మామూలు సాధారణ జీవితాన్ని మరి గడుపుకునేందుకు వీలుగా ఉంది. మరి ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ అనేది సుమారు మన జిల్లాలో మనకు 20,000 మంది దాకా ఇప్పటికీ ఈ వ్యాధితో మరి బాధపడుతున్నారు. వారికి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించేందుకు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మనకు ఎయిడ్స్ శాఖ వారు మొత్తం అన్ని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాగే చాలామంది ఎన్జిఓస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో ఒక పెద్ద అవగాహన ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ బాధితుల పట్ల మనం అందరం సంఘీభావం తెలుపుదాం అని చెప్పేసి నినాదంతో మరి ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. మనకు 1980వ శకంలో మనకు ఈ ఎయిడ్స్ మనకు ప్రపంచాన్ని ఒక ఊపేసింది. మనకు ఒక అందరినీ దాని పట్ల మరి అందరి దృష్టిని మళ్లించేలా చేసింది. 80s 90s అలాగే 2000లో మరి మన దేశంలో కూడా కేసులు ఎక్కువ అయ్యాయి. మన జిల్లాలో కూడా 2002కి చాలా మటుకు కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ని నియంత్రణ చేయడంలో వైద్య రంగ నిపుణులు, ఇటు డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి దానికి మందులు కనుక్కోవడంతో ఇప్పుడు పూర్తిగా మనకు ఎయిడ్స్ అనేది అది నియంత్రణలో ఉంది. ఎయిడ్స్ సోకిన వారు కూడా వారు మామూలు సాధారణ జీవితాన్ని
మరి గడుపుకునేందుకు వీలుగా ఉంది. మరి ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ అనేది సుమారు మన జిల్లాలో మనకు 20,000 మంది దాకా ఇప్పటికీ ఈ వ్యాధితో మరి బాధపడుతున్నారు. వారికి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించేందుకు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మనకు ఎయిడ్స్ శాఖ వారు మొత్తం అన్ని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాగే చాలామంది ఎన్జిఓస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో అల్వాల్ 134వ డివిజన్లో మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సమేతంగా వచ్చి త్రివేణి స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. జంగమేట్ డివిజన్లోని పోలింగ్ బూత్ 27 బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జెట్ స్పీడ్లో పరిగెత్తుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 9-9 బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పి జంగమేట్ డివిజన్లోని పోలింగ్ బూత్ 27-32 వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిగ్గింగ్, దొంగ ఓట్లు పడుతున్నాయని అడ్డుకోవటానికి వచ్చిన బీజేపీ నాయకులను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. గతంలో చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన షాజహాతితో బీజేపీ నాయకులు జంగపేట్ సెంట్ పీటర్ స్కూల్ వద్ద దొంగ ఓట్లు పడుతున్నాయని ఆరోపించడంతో ఎంఐఎం నాయకులు ఘర్షణకు దిగారు. షాహజాదీతో పాటు బీజేపీ నాయకులు జంగమేట్ సెంట్ నాకు పంపియండి, మంచిగా తీసి పంపియండి, పిచ్చి పిచ్చి కాదు.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల పోలింగ్ సరళి ఎలా ఉందో మా ప్రతినిధి మా సీనియర్ రిపోర్టర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సురేష్ గారు, గ్రేటర్లో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? భయం వేసింది సార్ నాకు. ఫోనింగ్ అన్నా ఇక జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు ఎన్నికల సరళి ఎలా ఉంది, ఎలా ప్రక్రియ కొనసాగుతుంది అనేది మా ప్రతినిధి సురేష్ దండోని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సురేష్ గారు, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే పొద్దున్న నుంచి మాట్లాడుకుంటే 1 గంట వరకు ఒక లెక్కన జరిగినటువంటి ఓటింగ్ చూసాం మనం. ప్రస్తుతం 1 గంట నుంచి మరి ఇప్పుడు దాదాపు 5 సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడైతే 7 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరిగినటువంటి పోలింగ్ 17% నమోదైంది. ఇప్పుడు కాస్త మరి 12 నుంచి తీసుకొని ఇప్పుడు 5 గంటల వరకు తీసుకున్నట్టయితే 29% మాత్రమే నమోదైనట్టుగా తెలుస్తుంది మనకు. ఎక్కడ చూసినా కూడా 4 గంటల నుంచి 30%, 4 గంటల నుంచి 6 గంటల వరకు చూసినట్టయితే 30% నుంచి 35% పెరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే ఓటర్లు ఏ మాత్రం కూడా మరి వచ్చి ఓటేసి తమ మద్దతు ఏదో ఒక పార్టీకి తెలుపుదాము అనే సందర్భాన్ని కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ ఇష్టపడటం లేదని కూడా తెలుస్తుంది. దీనికి కారణం కూడా మరి లేకపోలేదు. 4 రోజుల నుంచి కూడా హాలిడేస్ రావడం చేత మరి కరోనా కూడా ప్రభావం ఎక్కువ చూపిందని చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో మరి అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోయి హైదరాబాద్ లో మరి ఎవరైతే వలస ప్రాంతాల చుట్టుపక్కల హైదరాబాద్ సరళిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వరంగల్ అయితేనేమి, ఇక్కడ నల్గొండ అయితేనేమి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల చివరి ప్రాంతాల వాళ్ళందరూ కూడా మెదకు చూసినట్టయితే వలస ప్రాంతాలు ఎక్కువగా హైదరాబాద్ లో నివాసం ఉండే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఓటకు కల్పించుకునే వాళ్ళుగా మనం చూసాము. కానీ ప్రస్తుతం ఉన్న సందర్భంలో వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇక్కడ కూలి వాళ్ళు అయితేనేమి, సాఫ్ట్వేర్లు అయితేనేమి వర్క్ ఫ్రమ్ హోమ్ మరి రావడం చేత వాళ్ళందరూ కూడా వాళ్ళ నివాసానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు ఓట్లు వేసుకున్న సందర్భంలో కూడా మరి హైదరాబాద్ లో పరిస్థితులు మరి ఇప్పుడు కూడా ఇంచుమించుగా లేవనే విషయం వాళ్ళు అర్థం చేసుకొని రెండో వేవ్ కూడా కరోనా రెండో వేవ్ కూడా సమర్పిస్తున్న సందర్భంగా మరి వచ్చి ఓటు వేసుకుంటారు కూడా ఆసక్తి చూపట్టలేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోయినసారి చూసుకున్నట్టయితే 46% నమోదైనటువంటి పోలింగ్ ఈసారి కనీసం అందుబాటులో కూడా రానట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మన సమయము గంట సమయమే ఉంది కనుక మరి ఎక్కువ చూసినట్టయితే ఓటింగ్ సరళి మరి శివారు ప్రాంతంలోనే ఇప్పుడు చూసినట్టయితే పటాన్ చెరువు మరి అటు ఆర్చిపురము ఈ శివారు ప్రాంతంలో ఎక్కువ నమోదైంది. మరి అమీర్పేట లాంటి ఎక్కువగా విద్యులు చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి అమీర్పేటలో కూడా 26% నమోదు కావడం చూసినట్టయితే యువత ముఖ్యంగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి వివిధ రకాలుగా పనులు చేసుకుంటుండే వాళ్ళు కనుక వాళ్ళు ఎక్కువ కూడా ఆసక్తి చూపట్లేనట్టుగానే తెలుస్తుంది. ఎంతసేపు చూసినా కూడా మనం ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రభుత్వం చేత లబ్ధి పొందిన వాళ్ళు అంటే పింఛన్ వచ్చే వాళ్ళైతేనే స్ట్రక్చర్స్ లో ఉన్న వాళ్ళైతేనే ఏదో రకంగా ఓటు వేయాలనే ఆసక్తితోటి చూసిన వాళ్ళని చూస్తే మనం 50 సంవత్సరాల పైచిలకు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఓటేసినట్టు కూడా చూస్తున్నాం. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. స్ట్రక్చర్స్ లో వచ్చిన వాళ్ళు వికలాంగులు సైతం వచ్చి మరి ఓటేస్తున్నట్టుగా మన పోలింగ్ బూత్లలో చూస్తున్నాం. కానీ యువత మాత్రం అంటే యువత అంటే 90% గా 88 ఎవరైతే 18 నుంచి చూసినట్టయితే ఎవరైతే 18 ఇయర్స్ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారో అలాగే చూసినట్టయితే 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేసినట్టు అంటే తక్కువ పర్సెంట్ మనం తీసుకున్నట్టయితే ఉన్న ఓటింగ్ పర్సెంట్లో 20% ఉన్నటువంటి యువత మీద ఎవరైతే ఆలోచన శక్తితోటి ఓటేయాలనుకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు
మరి ఓటేసినట్టు దాఖలాలు చాలా తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే 5% కూడా వేసినట్టు లేదు. ఎందుకంటే మొత్తం ఓటింగ్ సరళి చూసినట్టయితే మనం కొన్ని ఏరియాలలో మాత్రమే 50% నమోదైనట్టుగా తెలుస్తుంది. 50%, 56% అంటే ఓవరాల్ గా కాకుండా ఒక డివిజన్ వైజ్ 56% తీసుకుంటే మరి అక్కడ ఏ శివార ప్రాంతంలోని వ్యక్తులు, శివార ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటింగ్, అంటే హైదరాబాద్ కాకుండా హైదరాబాద్కు. ఓకే సురేష్ గారు, గ్రేటర్ లో ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఎందుకంటే శివార ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా వలసలకు వెళ్ళటం కూడా చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్ కు వచ్చి పని చేసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంగా వాళ్ళు మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. వీళ్ళు కాకుండా మరి హైదరాబాద్ కు ఒక 50 కిలోమీటర్లు అయితే, 100 కిలోమీటర్లు అయితే మరి ఎవరైతే వలసగా వచ్చి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళో వాళ్ళకు కల్పించినటువంటి ఓటు మరి ఇక్కడ ఉండడం చేత అది కూడా పెద్ద మేజర్ ఓటు వేయటంలో మైనస్ అయినట్టుగా తెలుస్తుంది ప్రభా. మరి ఇంకా మరి ఈ కరోనా విషయంలో ఓకే సురేష్ గారు, గ్రేటర్ లో ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? సెకండ్ వే సమీపిస్తున్న సందర్భంగా మనం ఇప్పటికే చూస్తున్నాం ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ప్రమాదకరమైన స్థితిలో ఉంది. అయితే ఇంకా రెండో విషయం, నిన్న మొన్న జరిగినటువంటి ఏదైతే ప్రచారం జరిగిందో ఈ ప్రచారానికి మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన వాళ్ళే ఆ జనాలే కానొచ్చు తప్పించి విశ్లేషకుల విశ్లేషణ ఏంటంటే ఎవరైతే ప్రచారం చేస్తానికి వచ్చారో ఆ ప్రచారం చేసిన వాళ్ళు వరంగల్ అయితేనేమి, నల్గొండ అయితేనేమి తమ తమ క్యాండిడేట్లకు మద్దతుగా మరి ఒక మినిస్టర్ స్థాయి వాళ్ళు ఒక డివిజన్ కు మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల వాళ్ళ అనుచరులు వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి హైదరాబాద్ లో ప్రచారం చేసినటువంటి ప్రజలు ఎక్కువ కానొచ్చు ఉండొచ్చు. కానీ మరి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు, లోకల్ గా ఉన్నటువంటి ఓటర్స్ తక్కువనే బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అదే విషయాన్ని మనం పొద్దున్న నుంచి చూసుకున్నట్టయితే ఒక చిరంజీవి లాంటి వాళ్ళు, నాగార్జున లాంటి వాళ్ళు, అలాగనే మరి ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు మేము ఓటేసామని సోషల్ మీడియాలో అయితే మీడియాలో అయితే ప్రచారం చేసినప్పటికీ కూడా మరి ఉన్నటువంటి విషయాలన్నీ పరిగణిస్తే మరి ఓటేసే వాళ్ళు ఓటు వేయాలనే ఆలోచన ఉన్నటువంటి యువత తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి ఇప్పటిదాకా కూడా ఓటింగ్ సరళి చూసినట్టయితే కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి ఓటు అనుభవజ్ఞులు ఎవరైతే ఎక్కువ 45 ఇయర్స్ దాటిన వాళ్ళ నుంచి 70 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ వచ్చి ఓటేస్తున్నారు తప్పించి ఎవరైతే ఉడుగు రక్తం ఉన్నారో, ఎవరైతే ఆలోచించే వాళ్ళు వాళ్ళు మరి ఓటు వేసే విషయాన్ని మనం పరిగణించుకుంటే చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది ప్రభా. చివరి దశలో పోలింగ్ పెరిగే అవకాశం ఉందా? ఇంకా గంట సమయం ఉంది కనుక ఈ గంట సమయంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో తక్కువ పోలింగ్ ఎందుకు నమోదైందంటారు? అవకాశం లేదు ప్రభా. ఈ 5%, 30 నుంచి 35% కూడా మరి అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పటికే ఏకన్నా పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు అయితేనేమి మరి వాళ్ళు వచ్చి ఈ వేసే అవకాశం ఉంది. కానీ కొత్తగా ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఇక్కడ ఓటేసే వాళ్ళు తక్కువ ఉన్నాడు తెలుస్తుంది ప్రభా. అయితే మొత్తము అనుకున్న విధంగానే చూస్తే కేవలము ఈసారి ఓటింగ్. ఓకే సురేష్ గారు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే డివిజన్లలో పోలింగ్ ఎందుకు తక్కువగా నమోదైంది? వాళ్ళ యొక్క మద్దతు తెలిపారు. కానీ కొత్తగా ఎవరైతే మరి ఓటు వేయండి అని ఖచ్చితంగా ఓటు వేపియాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అయితేనేమి, పార్టీల వాళ్ళు అయితేనేమి మరి సోషల్ మీడియాలో కూడా ఓటేయండి అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఈసారి ఓటుకు దూరంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మన పొద్దు నుంచి కూడా చూస్తున్నాము. మరి మహేష్ భాగవత్ గారు అయితే, సిపి అంజన్ కుమార్ గారు అయితే ఇలాంటి పెద్ద పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళు కూడా ఓటేసి బయటకు వచ్చి చెప్పినా కూడా మరి ప్రజలు ఎవరైతే ఓటు వినియోగించుకునే వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారో యువత మరి తక్కువగానే వేసినట్టుంది. మరి ఎందుకు నిరాశక్తి కలిగి ఉన్నారు ఓటు వేసే విషయంలో అనేది ఇప్పటి వరకు మనకు సమాచారం అయితే లేదు. మరి దాన్ని విశ్లేషించినట్టయితే మరి ఓటు ఎవరికి వేసినా ఏంది, మరి ఏమి ఉన్నదా లేదా, మరి నోటాకైనా ఏదామా అనే ఆలోచన చేసినట్టయితే వాళ్ళు కనీసం నోటా వైపు కూడా ఆసక్తి చూపకుండా పోలింగ్కే దూరంగా ఉన్న సరళి చూస్తే ప్రమాదకరంగానే ఒక మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు అనే ఆయుధాన్ని వాడకుండా ఉన్నట్టయితే ఏదైతే ఉందో ఇది రాజ్యాంగాన్ని మరి చాలా దూరంగా ఉంచినట్టే, కల్పించినటువంటి హక్కును కల్పించుకోకపోయినట్టే. ఓటు వేయకపోతే అంటే ఓటు వేయని వాడు మృత్యుతో సమానం అని చెప్పినా కూడా మరి మీడియా రంగం నుంచి కూడా చెప్పినా కూడా మీడియా రంగంలో ప్రతిసారి పోస్టులు పెట్టినా కూడా మరి పట్టించుకోలేదంటే దీని వెనకాల మరి బలమైన కారణం కరోనా అయి ఉండాలి. ఓటర్కు అసలు ఓటు వేసేటటువంటి ఆసక్తి లేదని కూడా మనం విశ్లేషించుకోవచ్చు ప్రభా. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ. డివిజన్ లో మొత్తం హైదరాబాద్ లో 150 డివిజన్లలో కూడా చాలా కొన్ని చోట్ల చెదురుమరు సంఘటనలు జరిగినప్పటికీ కూడా
ఎదుర్కొంటున్న పార్టీ వాళ్ళు వర్సెస్ కొన్ని చోట్ల టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఘర్షణలు జరుగుతున్నా కూడా ఆ ఘర్షణలు కేవలము అంటే విన్నింగ్ కోసం కాకుండా చిన్న చిన్న కారణాలతోటి అభ్యర్థులు కాండువాలు వేసుకొని లోపలికి వెళ్తున్నారని లేదా ఫొటోస్ పెడుతున్నారనే ఘటనలు జరుగుతున్నాయి. కానీ గెలిపింగ్ ఎవరు గెలుస్తారు, విన్నింగ్ అనేది ఎవరు గెలుస్తారు అనేటటువంటి ప్రభావం చూపేటటువంటి గొడవలు కూడా కాదని విశ్లేషించుకోవచ్చు మనం. ఎందుకంటే పోలింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఎవరికి వేసినా ఏ పార్టీ వాళ్ళకు మద్దతు తెలిపినా కూడా అంటే ఎక్కువగా కొన్ని పార్టీల వాళ్ళు చూసి మాకే ఓటేస్తారు, కొన్ని పార్టీల వాళ్ళు కొంత వయసు వాళ్ళు మాకే ఓటేస్తారు అనే సరళి. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ. గెలుపోవటములు కూడా మరి అనుకున్న దానికంటే ఒక పార్టీ అనుకున్న విషయం కొన్ని పార్టీలు అనుకున్న ఓటింగ్ శాతం పెరగకపోతే మేము అనుకున్నటువంటి విషయాలు చూసినట్టయితే ఈసారి ఓటింగ్ తక్కువనే ఉంటుంది కనుక మరి ఏదైతే ఇంతకుముందు పబ్లిక్ సర్వే తీసినారో అవన్నీ కూడా తలకిందులయ్యే విషయాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంకా గత సమయంలోనే ఒక 5% నమోదు అయితే 35%గానే మనం తీసుకోవచ్చు. 35% అంటే పుణ్యతత్వం పోల్చుకుంటే ఇప్పటికీ దాదాపు 10% తక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది ప్రభా. ఇక ఎన్నికల సరళి గురించి మా సీనియర్ సబ్ ఎడిటర్ యాకయ్య మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి యాకయ్య, ఎలా ఉంది ఎన్నికల ప్రక్రియ? ప్రభా గారు, ఇప్పుడు మార్నింగ్ 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ లో అది తక్కువ, అసలు గతంలో కంటే ఈసారి తక్కువ ఓటింగ్ శాతం తక్కువైంది. ఇక చివరి గంట అయితే పోలింగ్ ముగిసే టైం అయింది. ఇప్పటి వరకు పోలింగ్ గత 4:30 గంటల లోపు మనకు పోలింగ్ శాతం వచ్చేసి 30% అయింది. గతంలో 46% అయింది. ఈసారి దానికంటే పెరుగుతుంది అనుకున్న అధికారులు కానీ దానికన్నా కొంచెం తగ్గిందండి. దానికంటే దాదాపు 30% అయింది. ఇప్పుడు గతంలో 46% పోలింగ్ ఉంటే ఈసారి తగ్గింది. అయితే కోవిడ్ ప్రభావం వల్లే తగ్గిందని దీనివల్ల అధికారులు చెప్తున్నారు. పార్థసారథి కూడా ఈసీ చెప్పింది కోవిడ్ ప్రభావం వల్ల జరిగిందని. ఇంకా అందరూ యువత కూడా ముందుకు వచ్చి తమ ఓటుని వినియోగించుకోలేకపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో తమ ఊర్లో పల్లెల్లోకి వెళ్ళిపోయినట్టు సమాచారం. అందువల్ల ఓటింగ్ కూడా తక్కువ అనేది దీనికి కారణం. ఈ ఎన్నికల్లో మరి యువత ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోలేదంటారు? యాకయ్య గారు, ఎన్నికల్లో యువత ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదు? చెప్పండి యాకయ్య, ఈ ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోలేదు? ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకు మొగ్గు చూపించట్లేదు?
ప్రభా గారు ఇప్పుడు నడుస్తుంది. ఒక గంట లోపు ప్రభుత్వం పోలింగ్ ఇచ్చే టైం అయింది. ఇక పోలింగ్ శాతం చూసినట్లయితే ఇది కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. చాలా వరకు ఈ ఆర్కే నగర్ కానీ గాజుల రామనగర్ కానీ చాలా వరకు బీజేపీ టీఆర్ఎస్ మధ్య గొడవలు జరిగాయి. అదేవిధంగా కొంతమంది దొంగ ఓట్లు వేశారంటూ కాంగ్రెస్ వర్గంపై టీఆర్ఎస్ వర్గం కూడా ఆరోపణ చేసింది. అదేవిధంగా కొంతమంది పోలీసులు టీఆర్ఎస్ బీజేపీ మధ్య శ్రేణుల మధ్య గొడవలు వాళ్ళు ఎదురగొట్టారు. ఇప్పుడు హైదరాబాద్ చూడగా దారుణంగా పోలింగ్ సరిపోయింది. ఇప్పుడు గ్రేటర్ లో అత్యధికంగా బాగంబర్పేటలో 64.22% పోలింగ్ జరిగింది. అత్యల్పంగా లాంగరాజులోని 66.77% పోలింగ్ జరిగింది. గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ పోలింగ్ అనే అవకాశం ఉంది సమాచారం. ఇంకా గంటలోపే పోలింగ్ సమయం ఉంది కాబట్టి ఇక 20% పోలింగ్ నమోదైన ప్రతి ఒక్క కొన్ని డివిజన్లో మాత్రం 20% వరకు పోలింగ్ నమోదైంది. ఆ 20% వరకు పోలింగ్ డివిజన్లో ఆర్కేపురంలో 19.96, అదే దాబీపురాలోని 19.46%, రెయిన్ బజీర్లోని 18.85%, చంద్రాయణగుట్టలో 19% పోలింగ్ మాత్రమే నమోదైంది. అదేవిధంగా చాలా వరకు కొన్ని డివిజన్లోని బీజేపీ శ్రేణుల మధ్య గొడవలు కూడా జరిగాయి. కానీ పోలీసులు బందోబస్తు జారుతోటి మరి బీజేపీ టీఆర్ఎస్ శ్రేణుల్ని గొడవలు ఆపేసారు. అదేవిధంగా ఇంకా గంటలో పోలింగ్ ఎంత శాతం వరకు ఇంకా 10% అవుతున్న పోలింగ్ అనే సమాచారం. ఇప్పటి వరకు యువత కానీ చాలా వరకు వృద్ధులు యువత ఓటింగ్ వేయడానికి ముందుకు రాలేదు. అదేవిధంగా యువత వృద్ధులు కానీ కోవిడ్-19 పేషెంట్ కానీ చాలా వరకు ఓటింగ్ చేసే ముందుకు వచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. అయితే ఓటు వేసిన వారు ఓటు వేయని యువతపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకోవాలంటే ఇప్పుడు చాలా వరకు యువత తమ ఓటును వినియోగించుకోలేదు. ఇప్పుడు మన థియేటర్లో 4 గంటల వరకు కనీసం 4 గంటలలోపు 30% ఓటింగ్ నమోదైంది. ఇంకా ఇంచుమించు గంటలోపు 10 లేదా 5% ఓటు అయ్యే అవకాశం ఉన్న సమాచారం. మోండా మార్కెట్లోనే 14.37% అయింది. పునరాపూర్లో అత్యధికంగా 54% పోలింగ్ నమోదైంది. ప్రభా గారు. ఓకే అక్కయ్య, మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత స్వల్పంగా ఓటింగ్ నమోదైంది ఇప్పుడే. ఈ ఎన్నికల్లో ఎందుకని మరి పోలింగ్ అంత తక్కువగా నమోదైంది? ఎందుకు ఓటు వేయటానికి మొగ్గు చూపటం లేదు? థ్యాంక్ యూ యాకయ్య. ఇక ఎన్నికల ప్రక్రియ గురించి మా సీనియర్ రిపోర్టర్ సురేష్ గారు మరియు మా సీనియర్ సబ్ ఎడిటర్ యాకయ్య గారు ఇచ్చిన సమాచారం, దానికి ఇంకా మరింత సమాచారం కోసం మా రిపోర్టర్ నవీన్ గారిని లైన్ లోకి తీసుకుంటున్నాం. చెప్పండి నవీన్ గారు, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? హలో, చెప్పండి నవీన్ గారు, జిహెచ్ఎంసీలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? హలో హలో నవీన్ గారు, పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? జిహెచ్ఎంసీలో ఓటింగ్ ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? హలో హలో లేదు సార్.
పోలింగ్ ప్రక్రియపై మా సీనియర్ రిపోర్టర్ సురేష్, మా సీనియర్ సబ్ ఎడిటర్ యాకయ్య సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం కోసం మా రిపోర్టర్ నవీన్ గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి నవీన్ గారు, జీహెచ్ఎంసీలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? హలో నవీన్ గారు చెప్పండి, జీహెచ్ఎంసీలో పోలింగ్ ఎలా జరుగుతోంది? హలో హలో చెప్పండి నవీన్ గారు, పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం మనం చూసుకుంటున్నట్టయితే ఇప్పటి వరకు 30% వరకు పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు. అంటే గతంలో మనం చూసినప్పటికీ గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ కానీ గతంలో కంటే పోలింగ్ శాతం ఈసారి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే మనం ఉదయం నుంచి చూసినప్పటికీ మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం 20% వరకు నమోదు కాలేదు. ఇప్పుడు లాస్ట్ చివరి గంటలో మాత్రం పోలింగ్ బూతుల మధ్య పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు మనం చూడవచ్చు. అయితే మనకి ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు సమయం ఉన్నందున పోలింగ్ శాతం ఈ చివరి గంటలో పెరిగే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ నగరంలో ఎక్కువ ఐటీకి సంబంధించిన ఉద్యోగులు ఉన్నప్పటికీ ఎవరు అంటే ఓటును వేయడానికి ఉత్సాహం చూపించినట్టు మనకు కనిపించడం లేదు. నగర శివారులో ఉన్న ప్రాంతాల్లో ఓటర్ శాతం పెరిగినప్పటికీ ఇప్పుడు ఐటీ సెక్టార్లు ఉన్న గచ్చిబౌలి గాని, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉందని చెప్పాలి. ఓటింగ్ శాతం తగ్గడానికి కారణాలు ఏంటి నవీన్ గారు? హలో నవీన్ గారు చెప్పండి, పోలింగ్ తగ్గటానికి గల కారణాలేంటి? మనం ఓటింగ్ హలో ఓకే, థ్యాంక్ యూ నవీన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాలియాలో నోముల నర్సయ్య పార్థివ దేహం, కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు. కేపీహెచ్బీలో మంత్రి పువ్వాడను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు, పరిస్థితి ఉద్రిక్తం. వెబ్కామ్ ఏర్పాటు చేయలేదని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అభ్యంతరం, ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని నిరసన.
ఓల్డ్ మలక్పేట్ డివిజన్ లో గుర్తులు తారుమారు, పోలింగ్ నిలిపివేత. 3వ తేదీన రీపోలింగ్. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం, కృష్ణా జిల్లాలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.